డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హేల్మే రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. శ్రీ శోభకృత నామ సంవత్సరం అక్టోబరు మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురువుగారు నమస్కారం. నమస్కారం. గురువుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ అక్టోబర్ మాసం నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురువుగారు, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి కూడా మిశ్రమంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా అష్టమ స్థానంలో శని ఉండడం చేత అష్టమ శని నడుస్తుంది. అలాగే చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు, దశమ స్థానంలో రాహు ఉన్నాడు, ప్లస్ గురు రాహులతో కూడా కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం గురుచండాలయం ఏర్పడి కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అష్టమ శని మూలాన్ని ఏంటంటే స్థానచలనం అండి. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే కొత్త జాబ్ రీత్యా వేరే ఊరు వెళ్ళి జాబ్ చేయడం కానీ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇన్నేళ్ళు ఒక ఇంట్లో ఉన్నారు, సో చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళందరితో కూడా చాలా మమేకమై ఉండేవారు అన్నమాట. సో వారు ఒక్కసారి ఖాళీ చేసేప్పటికి కొంచెం బాధగా ఉండడం ఇవన్నీ అనిపిస్తుంది. అలాగే వేరే ఊరే ట్రాన్స్ఫర్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం బాధగా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఎప్పుడైతే నవగ్రహాలతో పాటు మనం నడుస్తామో మన జీవితం చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అష్టమ శని నడుస్తుందంటే స్థానచలనం అంటే ఉద్యోగ మార్పు కానీ, ఇల్లు మార్పు కానీ, లేదంటే ఊరు మారడం కానీ ఉంది. సో దాంతోపాటు మనం కూడా నడవాలి. అంతేగాని నాకు 5,000 తక్కువైనా ఇవ్వండి, నేను ఇదే జాబ్ చేస్తాను, ఈ కంపెనీలో చేస్తాను అనకూడదు. మనం మారిపోవాలి, సీట్ మారిపోవాలి, అంటే డిపార్ట్మెంట్ మారిపోవాలి. మారితే మనకి మంచిది. మారలేదనుకోండి ఏదో ఒక అవాంతరం అక్కడ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఆ ఇల్లు మారకపోతే ఇంటి పక్క వాడితో కానీ ఓనర్తో కానీ గొడవ స్టార్ట్ అవుతుంది. అదే ఆఫీస్ కానీ సెక్షన్ కానీ మారలేదనుకోండి అక్కడ ఇమీడియట్ బాస్తో కానీ, లేదంటే పక్క కొలీగ్తో కానీ ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ప్రతిరోజు వచ్చేదేం కాదు, కానీ జీవితకాలంలో అర్ధాష్టమ శని 2 ఏళ్ళు, 2.5 ఏళ్ళు, అష్టమ శని 2.5 ఏళ్ళు, ఏలినాటి శని 7.5 ఏళ్ళు. సో ఈ 3 పీరియడ్స్లో ఎప్పుడైనా సరే మారేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇల్లు మారితే జాబ్ మారక్కలేదు, జాబ్ మారితే ఇల్లు మారక్కలేదు, అలా ఏదో ఒక మార్పు మటుకు తథ్యం. సో దాంతోపాటు మనం కూడా మారితే కనుక మనకి చాలా బాగుంటుంది అన్నమాట. సాధారణంగా అందరూ అంటుంటారు, అయ్యో శని వచ్చాడు, శని వచ్చాడు. శని మన మంచికే చేస్తాడండి. శని ఎప్పుడు కూడా మన మంచికే చేస్తాడు, మనల్ని ఎలివేట్ చేయడానికి చేస్తాడు. ఎందుకంటే శని ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు. సో అలాంటి శనే మార్పు చెందుతున్నప్పుడు మనం కూడా మారితే మంచిది కదండి. సో అది చాలామందికి తెలియదు. కాబట్టి అయ్యో వాడు వచ్చాడు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందరినీ మనం సాధారణంగా నమ్ముతూ ఉంటాం. సో ఈ వెన్నుపోటు పడడం కానీ, మన గురించి వేరే వాళ్ళకి చెప్పడం కానీ, ఏడుపులు కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి ఈ అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శనిలో వాళ్ళ గురించి తెలుస్తాయి. అప్పుడు మనం ఎక్కువగా బాధపడతాం. అయ్యో వీడు నాకు ఇంత క్లోజ్ ఫ్రెండ్, వీడు ఇలా చేశాడు, అయ్యో నా తమ్ముడు ఇలా చేశాడు, అయ్యో మా సిస్టర్ ఇలా నా గురించి వేరేగా చెప్తుంది అందరితోటి అని. ఇవన్నీ కూడా ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనిలో తెలుస్తాయి అన్నమాట. తెలిసినప్పుడు మనం చాలా బాధపడతాం. అందుకు అంటారు అందరూ ఏంటంటే శని వచ్చినప్పుడు శని మనకి చెడు చేస్తాడు. చెడేం కాదు, మంచిగా చేస్తాడు. ఎవడు ఒరిజినల్లో మనకి ముందుగానే ప్రవర్తనల గురించి తెలియజేస్తున్నారు. ఎవడు ఒరిజినల్లో ముందుగా తెలిసిపోయింది అనుకోండి, ఎక్కువ కాలం జీవితకాలం అంతా వాడిని హెల్ప్ చేయగలిగే వాడు అనేది ఏంటో మనకు తెలిసిపోయింది. మనం అలర్ట్గా ఉంటాం. మన మాట, మన భావం, హావభావాలు, మనం చేసే హెల్ప్ అన్నీ కూడా మారిపోతాయి కదా. అప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళని తెలిస్తే, సో ఎవరో ఎలాంటి వాళ్ళు అనేది ఖచ్చితంగా తెలిసేది ఈ అష్టమ శని లాంటి పీరియడ్లోనే. సో ఇంకోటి అంటే ఇదే టైంలో మనకి డబ్బులు అవసరం ఉంది, వాడు కరెక్ట్గా మనకి బాగా కావాల్సిన వాడు వాడు. ఇప్పుడు వాడి సంగతి మనకు తెలిసింది కదా. సో అష్టమ శనిలో మనకి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, సో ఎమోషనల్గా కానివ్వండి, ఇవన్నీ. సో ఇలాంటి టైంలో ఎవరైనా హెల్ప్ చేయాలి. కరెక్ట్గా వాళ్ళు ఇన్నాళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు, మనం అందరికీ చేసిన వాళ్ళే మనకి చేయిస్తారన్నమాట, హెల్ప్ చేయరు. సో అప్పుడు మనకి వాళ్ళకి ఇది గురించి తెలుస్తుంది కదా. సో మనం కొంచెం బాధపడతాం. అయ్యో 20 ఏళ్ళు ఫ్రెండ్షిప్, అయ్యో 30 ఏళ్ళ నుంచి మన తమ్ముడు సిస్టర్ ఇలా చేశారని. సో మనం బాధపడకూడదు. శని ఏంటంటే ఒరిజినల్ ఏంటనేది తెలియజేస్తారన్నమాట. సో మనం బాధపడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ఈ అష్టమ శని ఇంకా 1.5 year దాకా ఉంది. కాబట్టి ఎప్పుడప్పుడు ఇవన్నీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ మనకి ముఖ్యంగా ఏంటంటే కనుక దశమ స్థానంలో గురు చాలా బాగున్నాడు.
అంటే 1 నవంబర్ నుంచి విడిగా ఉంటాడు, రాహు నుంచి విముక్తి వెళ్ళిపోతాడు. చెంది దేవుడి అలా గురుచండాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి 1 నవంబర్ నుంచి మటుకు కర్కాటక రాశి వారికి ఉన్నంతలో బాగుంటుంది. అంటే గురుబలం ఉందనుకోండి, కనీసం దైవబలం ఉందంటే ఒక వ్యక్తి చెడు చేసినా, ఒక వ్యక్తి హెల్ప్ చేయకపోయినా ఇంకోళ్ళు చేస్తారు. సో మొన్నటిది ఏంటంటే ఈ అక్టోబర్ 30 దాకా ఈ గురు రాహులు కూడా కలయిక ఉండిపోయాడు, దైవం కూడా మౌనంగా ఉండిపోయింది. ఎప్పుడు చూడండి, మంచివాడు, తెలివైనవాడు, నాలెడ్జ్ ఉన్న పర్సన్ కామ్గా ఉండిపోయాడు అనుకోండి, అది సొసైటీకి నష్టం అన్నమాట. ఒక నలుగురు ఉన్నారు, వీడు ఎవడైనా చెడు చేశాడు, లేకపోతే వీడు ఎవరైనా తప్పు చేశాడు, అది వీడు చెప్పే ఇదిలో ఉన్నాడు అనుకో, వాడు చెప్పలేదు అనుకోండి, చాలా తప్పు అనమాట. సో అలా దైవమే మౌనంగా ఉండిపోయిన పరిస్థితి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగానే ఉండాలి. నవంబర్ 1 నుంచి మటుకు ఉన్నంతలో బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా కర్కాటక రాశి అధిపతి చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, అలాగే తల్లి కారకుడు కూడా. సో తల్లి అంటే ప్రాణం కర్కాటక రాశి వారికి. అలాగే తల్లి యొక్క బ్లెస్సింగ్స్ కూడా పరిపూర్ణంగా కర్కాటక రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని నక్షత్రాలు మటుకు స్టాంప్ అండి, అవి ఎన్ని యుగాలైనా వాళ్ళ మీద ఖచ్చితంగా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. రాముల వారి నక్షత్రం పునర్వసు 4వ పాదం కర్కాటక రాశి, లగ్నం కూడా కర్కాటక లగ్నం అయింది కాబట్టి తల్లి మాట జవదాటడు. అలాగే తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% ఎలా అయితే ఉందో, అలాగే కర్కాటక రాశి వారు ఎవరికైనా సరే ఖచ్చితంగా తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% ఉంటుంది. అలాగే తల్లి అంటే ప్రాణం ఉంటుంది, ప్రాణం వాళ్ళకి. ఇంకా మరీ పునర్వసు నక్షత్రం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీరికి మిశ్రమంగా ఉన్నా కూడా నవంబర్ 1 నుంచి మటుకు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. గురుగారు, మరి అష్టమ శని ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది? అష్టమ శని మూలాన్ని కాకుండా ముఖ్యంగా సప్తమాధిపతి కూడా వాడయ్యాడు. సప్తమ స్థానం అంటేనే భర్త లేదా భార్య అండి. సో కర్కాటక రాశి వారి సప్తమ స్థానాధిపతి శని అయ్యాడు. అలాంటి శని ఇప్పుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి భర్త భార్య మధ్యలో కూడా మనస్పర్ధలు రావడం, అన్యోన్యత లోపించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నేను స్థానచలనం అన్నాను అంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎడబాటు కానీ కొంచెం దూరం కానీ కూడా జరిగేందుకు అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే హస్బెండ్కి వేరే ప్లేస్లో జాబ్ వచ్చింది, వెంటనే వైఫ్ పిల్లల్ని తీసుకెళ్లారు. ఇప్పుడు ఇది మధ్యలో ఈ టైంలో ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి, ఈ టైంలో ప్రమోషన్ వచ్చి వేరే ఊరు వెళ్ళారు, లేదా కొత్త జాబ్ గురించి వెళ్ళారు, ఫారెన్లో జాబ్ అసైన్మెంట్ గురించి వెళ్ళలేరు కదా. సో ఖచ్చితంగా గ్యాప్, ఈ గ్యాప్ అనేది తప్పదు. సో మనం ఎప్పుడు ఇలా చూసుకున్నా కూడా ఖచ్చితంగా అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ వివాహ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఎడబాటు అనేది తప్పదు. ఆ 6 months 1 year ఎప్పుడైనా సరే. సో ఇది సరైన సమయం యాక్చువల్లీ ఇలాంటి వాటికి రావడానికి. కానీ అటు సక్సెస్, జాబ్ రీత్యా కూడా సక్సెస్. చూడండి, ఒక మంచి జరుగుతుంటే ఒక చెడు కూడా ఎదురైనట్టుగా. సో ఇలా భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం ఎడబాటు అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ ఎడబాటులోనే కోపం వీటితోటి చిన్న చిన్న దెబ్బలాట్లు జరిగేందుకు అవకాశం ఉంది. ఉద్యోగులకు ఎలా ఉండబోతుందో తెలియజేశారు, స్థానచలనం ఉంటుందని చెప్పారు. అలాగే విద్యార్థులకు ఏ రకంగా ఉండబోతుంది? విద్యార్థులకి కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ అష్టమ శని ఉండడం వల్ల ఒక రీత్యా ఏంటంటే ఈ అష్టమ శని మూలాన్ని స్థానచలనం కాబట్టి విద్యార్థులకు స్థానచలనం ఎందుకు ఉంటుంది అనుకోకుండా వాళ్ళకి మంచి ర్యాంక్ రావడం ద్వారా కానీ, మంచి యూనివర్సిటీలో వాడికి వస్తేనే వాళ్ళు స్థానచలనం ఉంటుంది. కాబట్టి అది స్టేట్ కాకుండా వేరే స్టేట్లో కానీ, సిటీ కాకుండా వేరే సిటీలో కానీ వాడికి మంచి సీట్ రావడం కానీ, అలాగే ఫారెన్లో ఏదైనా మంచి యూనివర్సిటీలో ర్యాంక్ సాధించి వాడికి అక్కడ రావడం ద్వారా తల్లిదండ్రులని దూరంగా అష్టమ శని మూలాన్ని స్థానచలనం అయ్యేందుకు. విద్యార్థులకు ఆ విషయంలో కనుక అంటే వేరే చోట చదువుకోనే రీత్యా అయితే కనుక హెల్ప్ఫుల్ అండి. మామూలుగా ఇక్కడ ఉండేవాళ్ళు అయితే మటుకు, జస్ట్ ఇక్కడే చదువుతున్న వాళ్ళకైతే మటుకు, పేరెంట్స్ తోటే ఉండేవాళ్ళకి మటుకు కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఇంకా మంచి ఫలితాలు పొందేందుకు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి? అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏనార్థం ఫిక్స్డ్గా పెట్టుకోవాలండి. కర్కాటక రాశి వారు ప్రతి శనివారం ఉపవాసం ఉండాలని పెట్టుకోవాలి. అలాగే వీలైతే కనుక ఒక శనివారం రోజు రక్తదానం చేయాలి. రక్తదానం ఎందుకు చేయాలంటే రక్తదానం చేస్తే ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. సో ఎందుకంటే ఫస్ట్ బ్లడ్లో అంటే మీరు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా ఫస్ట్ వాడు బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో బ్లడ్ ఇంప్యూర్ ఉన్నా, బ్లడ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నది, సో మనకి యాక్సిడెంట్ జరగాలనుకున్నా, మనకు అనారోగ్యం చేయాలన్నా కూడా ముందుగా మనమే బ్లడ్ ఇస్తే కనుక, మనకి ఏమీ జరగకుండా మనమే బ్లడ్ ఇస్తే కనుక మన దోషం అంతా తొలగిపోతుంది. అలాగే ఈ బ్లడ్ ఎవరికో హెల్ప్ అవుతుంది కదండి, యాక్సిడెంట్ వాళ్ళకి కానీ, సర్జరీ కానీ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. వాళ్ళు బతికి బయటపడి దేవుడి దళ వాళ్ళకి ఆరోగ్యంగా బాగున్నారనుకోండి, ఎవరైతే ఇచ్చారో ఆ బ్లడ్ ఏం చెప్పుకోకలే, ఇవన్నీ వాడిచ్చాడా వీడిచ్చాడా, ఓ పాజిటివా, నాది ఓ పాజిటివ్ వాడికి ఇచ్చాను కానీ వాడిది ఏ పాజిటివ్ కదా, అది ఇవ్వలేదు కాబట్టి వీడికి హెల్ప్ అవ్వాలని కాదు. మనం ఒకసారి ఇచ్చామంటే అయిపోయినట్టే, ఇక డెబిట్ అయిపోయినట్టే. దానమైనా అంతే, మాట అయినా అంతే. ఒకసారి మనం ఇచ్చామంటే పైన మటుకు దేవుడు చూస్తుంటాడు. కాబట్టి మనం బ్లడ్ డొనేట్ చేస్తే కనుక మనకి అనారోగ్యం రాదు, యాక్సిడెంట్ అవ్వదు, హెల్తీగా ఉంటాం, అన్ని విధాలా బాగుంటాం. ఎందుకంటే ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది కాబట్టి.
సో రక్తదానం చేస్తే చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి కానీ వెంకటేశ్వర స్వామి కానీ కూడా ఎక్కువగా పూజిస్తే ఈ అష్టమ శని ఎఫెక్ట్ నుంచి బయటపడవచ్చు. గురుగారు, ఈ మాసం అంతా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వివాహం, గృహం, సంతానం వీటన్నిటిలో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు.